यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. భీమరావు గారు మరీ నిద్రపోయినట్టుగా మళ్ళీ అదే పూర్వ స్థితికి వచ్చేసారు. కొద్దిగా అది మెరుగుపరచుకోండి, మీకే మంచిది. శ్యామలయ్య గారు రోజు అదే మీరు సత్సంగానికి రావడం, గురువుల ద్వారా వినడం, ఇదే చెప్పిందే చెప్తున్నారు. మార్చుకోండి, మారిస్తే బాగుంటది, ఎదురు సమయం మిగులుతుంటది. అంతే. ఓ బృహదారణ్యోపనిషత్తు 4వ అధ్యాయము 5వ బ్రాహ్మణము 15వ సంపుటంలో చివరి దశలో ఉన్నాము. విజ్ఞాతారం అరే కేన విజానీయాది ఇది ఉక్తం అనుశాసనం. విజ్ఞాతార అంటే విశిష్ట జ్ఞానముతోటి తెలుసుకునేటువంటి వారు. ఎలా తెలుసుకుంటారు, ఏం తెలుసుకుంటారు? తెలుసుకునేటువంటి వారు తనకంటే వేరుగా భిన్నముగా ఉన్నటువంటిది తెలుసుకోవడం జరుగుతుంది. అనుశాసనాసి మైత్రేయీ ఏతౌ అదరే ఖలు అమృతత్వమితి హా ఉక్త్వా యాజ్ఞవల్క్యో విజహార. ఈ రకంగా పరమేశ్వరుణ్ణి సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, ఇటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి జీవాత్మ పరమాత్మ చెప్తున్నటువంటి సందేశం నా అనశ్నన్ అన్యో అభిచాకశేతి. నా అశ్నన్ అనశ్నన్ అంటే ఏమి తినకుండా, సుఖ దుఃఖములను అనుభవించకుండా కేవలం సాక్షిభూతంగా ఉన్నప్పుడు జీవన్ముక్తిని ప్రాప్తించుకోవచ్చు అనేటువంటి రహస్యాన్ని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఓ జీవాత్మ, నీవు కూడా వా సుపర్ణ సయుజా సఖాయ సమాన వృక్షం పరిశస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదవత్య నా అశ్నన్ అభిచాకశీతి. సాక్షిభూతంగా ఉన్నట్టయితే, సుఖదుఖాలకు అతీతంగా ఉన్నట్టయితే నీవు కూడా ముక్తావస్థను పొందగలుగుతావు అనేటువంటి జీవాత్మ ఇంద్రియాలకు వశీభూతంగా, దేహానికి వశీభూతంగా, దేహముతోటే నేనని, ఇంద్రియాలతోటే కాలక్షేపంలో మునిగి నేను సుఖంగా ఉన్నానని ఎప్పుడైతే భావించుకోవడం జరుగుతుంటుందో ఇది పరాధీనత. వికలాంగులు చూడలేని వారు అద్దాలు పెట్టుకున్నట్టుగా, నడవలేని వారు కర్ర సహాయం తీసుకుంటున్నట్టుగా, ఆ విధంగా ఒకరి సహాయంతో ఇంకొక సహాయంతో ఎవరైతే బ్రతుకును ఈడ్చుకుంటూ వచ్చేటువంటిది అది జీవితం కాదు. ఏ ఆధారము లేక ఉండడమే నిజమైనటువంటి జీవితం అని చెప్పేసి భగవంతుడు ఈ వికలాంగత్వాన్ని చూపిస్తున్నాడు. మరియు ఏ లోపము లేకుండా పరిపూర్ణమైనటువంటి జన్మను చూపిస్తున్నాడు. కాబట్టి ఈ దేహము ఇంద్రియాలతోటి కూడినటువంటి దాంట్లో అది వికలాంగంతో కూడినటువంటి జీవితం.
భగవంతుడు ఏ రకంగానైతే నిత్యశుద్ధ బుద్ధముక్తుడుగా ఉండి పరిపూర్ణుడుగా ఉన్నాడో, దేని మీద ఆధారపడి లేడో, అదే విధముగా మనం కూడా ఉన్నప్పుడు, ఇంద్రియాలకు దేహానికి అతీతంగా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు జీవన్ముక్తిని పొందగలుగుతాము అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఈ యొక్క అమృతత్వం ఇది మోక్షం యొక్క స్థితి అని చెప్పేసి యాజ్ఞవల్క్యో విచహార ఈ యొక్క ప్రసంగాన్ని ముగించాడు. ఇది 4వ అధ్యాయ పంచమం బ్రాహ్మణం. ఈ విధంగా 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం సమాప్తమైంది. ఇప్పుడు 6వ బ్రాహ్మణాన్ని చూడండి. అథ వంశః పౌతిమాష్యాత్ పౌతిమాష్యో గౌపవనాద్ గౌపవనః పౌతిమాష్యాత్ పౌతిమాష్యో గౌపవనాద్ గౌపవనః కౌశికాత్ కౌశికః కౌండిన్యాత్ కౌండిన్యః శాండిల్యాత్ శాండిల్య కౌశికాత్ గౌతమాచ్చ గౌతమః. యాజ్ఞవల్క్యుడు మరియు అతని యొక్క ఇద్దరు భార్యలు మైత్రేయి గారికి, వీరి ఇద్దరి మధ్యలో యాజ్ఞవల్క్యునికి సంవాదం నడుస్తూ ఉన్నది. మైత్రేయి బ్రహ్మవాదిని అయి ఉండి ఈ యొక్క చర్చ చేస్తున్నది. కాత్యాయిని ప్రజ్ఞావతి అంటే ప్రతిభా సంపన్నురాలు, అత్యంత తెలివిపరురాలై ఉండి వారికి సహకరిస్తూ ఉంది. అంటే ఈ వాదోపవాదం చేయడంలో సహకరిస్తుందని కాదు. అర్ధాంగిని అన్నప్పుడు భర్తతో ఏకీభవించేటువంటి భార్యను అర్ధాంగిని అంటుంటారు. ఆ రకంగా భర్తకు సహకరిస్తుంది అని. ఇంత బుద్ధిమంతురాలై ఉండి ఆవిడ సాధారణ స్త్రీల మాదిరిగానే అతనితో పాటు అర్ధాంగిని అయి ఉండి ఈ యొక్క వ్యవహారం చేస్తుంది అనమాట. గారు ఏ పేజీలో ఉన్నది మీరు చూస్తున్నది? పంచమాధ్యాయం కాదు, 4వ అధ్యాయంలో 6వ బ్రాహ్మణం. అథ వంశః ఈ యొక్క వంశం అనేటువంటి పౌతిమాష్యాత్ దొరికిందా? వెతుకుతున్నారా? తొమ్మిది 910లో ఉంది, కానీ ఆ ప్రసంగం అక్కడ సంస్కృతంలో వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. అక్కడ 4వ అధ్యాయము ఇది షష్ఠి. అదే అక్కడ షష్ఠి అని రాసింది, కానీ దేంట్లో రాసింది లేదు. ఇప్పుడు 11 దాంట్లో 911 దాంట్లో ఉన్నది చూడండి. ఇక్కడికి వెళ్ళి द्वितीय अध्याय के 6 ब्राह्मण में जो गुरु शिष्य उपदेश परंपरा दी गई है उसमें तथा ఇది దానికి సంబంధం లేదు. అవును, ఇది 38 చూడండి. ఇక చివరిది అది 911 దాంట్లోనే సంఖ్య వరకు ఏదైతే గురు శిష్య పరంపర ఉన్నదో అదే క్రమమును ఇక్కడ చెప్తున్నారు. దాని తర్వాత ఏంటంటే కౌశికాయని 39
912లో ఆరంభంలో ఉన్నది ఇది కొద్ది. పంచమాధ్యాయము పైల బ్రాహ్మణం. ఓకే, పైల కాదు, పంచమాధ్యాయంలోకి రాలేదు కదా. ఇంకా దీంట్లోనే ఇంకా బ్రాహ్మణములు ఉన్నాయి. ఇది 6వ బ్రాహ్మణం అయిపోతే 5వ అధ్యాయం ప్రారంభిస్తుంది. సాయకాయన ఈ 912లో పైన ఉన్నది చూడండి. సాయకాయనను జ్ఞానం ఇచ్చాడు. అతని తర్వాత ఆ పరంపరలో ఈ యొక్క జ్ఞానం నడుస్తూ ఉండగా కాషాయను ఆయన సౌకాయనకు, మాధ్యందినాయన, జాబలాయన, ఉద్దాలకాయన, గార్గ్యాయన, పారాశర్యాయన, శైతవ, గౌతమ, గార్గ్య, ఆగ్నివేశ్య. దీని తర్వాత అదే పరంపరలో ఏదైతే బృహదారణ్యకం యొక్క 2వ అధ్యాయంలో 6వ బ్రాహ్మణంలో ఇవ్వనైనదో అదే ఇక్కడ ఇచ్చారని చెప్తున్నాడు. సరే, అది పక్కన పెట్టేసరి. అగ్నివేశ అంటే ఈ యొక్క చరక సంహిత రాసినటువంటి అతన్ని అగ్నివేశ అంటుంటారు, చరక మహర్షిని. అగ్నివేశు గార్గ్యో గౌతమ సౌతావత పారాశర్యాయన గార్గ్యాయన ఉద్దాలకాయనో జాబలకాయనో మాధ్యందినాయన సౌకాయన కాషాయణ సాయకాయన కౌశికాయని ఘృతకౌశిక పారాశర్యాయణాత్ పారాశర్యో జాతూకర్ణ్య ఆసురాయణ త్రైవణీర్ ఆసురీర్ భారద్వాజో ఆత్రేయో మాంటిర్ గౌతమో వాత్స్య శాండిల్య కౌశిక. అంటే తండ్రి కొడుకుకు వారి నుండి వీరికి ఆ గురువు నుండి ఈ శిష్యునికి ఇట్లా వచ్చిందని చెప్పేసి శిష్య పరంపరగా ఇది ఉపనిషద్ విద్య ఎట్లా వచ్చిందనేది అంతా చెప్తున్నాడు. వారి నుండి వీరికి ఇట్లా. కౌశేర్యాత్ కాప్యాయాత్ కౌశర్య కాప్య కుమారహారితో గాలవో విదర్భీ కౌండిన్యో వత్సనపాతో బాభ్రవః పథా సౌభరాత్ పంథాః సౌభరో అయాస్యాదాః అంగిరసాదయాస్య ఆంగిరస ఆభూతే వాష్ట్రాద్ ఆభూతిస్త్వాష్ట్రో విశ్వరూపాత్ వాష్ట్రో అశ్వభ్యాం అశ్వినౌ దధీచ దధ్యంగథర్వణో దేవతాత్ అథర్వాద్ దేవో మృత్యుం ప్రధ్వంసనాత్ ప్రధ్వంసన ప్రకర్షేర్ విప్రచిత్తిర్వ్యష్టిః సనారోః సనాతనాత్ సనగాత్ సనగః పరమేష్టి బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమః ఇతి
चतुर्थाध्याये श्रेष्ठब्राह्मणं समाप्तम् इति चतुर्थोऽध्यायः पञ्चमोऽध्यायः अथ प्रथमं ब्राह्मणम्। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। దొరికిందా? ఎన్ని పేజీలు చదువుతున్నారు ఇది? ఇది 912 5వ అధ్యాయం పైల బ్రాహ్మణం. మాకు అది కాదు, మీరు పూర్ణస్య పూర్ణమాదాయం చదివింది కదా. అదే దాందే 912లో కింద శ్లోకం ఉన్నది చూడండి. 5వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణం. దొరికిందండి. ఓకే ఓకే. పూర్ణం అధః, అధ భక్షణే ధాతువుతోటి అధ శబ్దం ఏర్పడింది. పూర్ణం అధః అంటే అంతా గ్రహించేటువంటి వాడు. పూర్ణం ఇదం, ఇదంతా పూర్ణంగా ఉంది, ఏ లోటు లేదు. ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటువంటి వారికి ఈ యొక్క రహస్యం తెలియకపోతే అటువంటి వారే ఉద్బుద్ధే స్వాగ్నే ప్రతిజాగ్రహి. అక్కడ వేదములో దయానంద సరస్వతి రాసింది సంసృజే తామయంచ. వీళ్ళు అందరు చదివేది సగం సృజే తామయంచ. ఆ సగం అన్న వాళ్లకు ఇది పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్పేసి పరిపూర్ణంగా భగవంతుడు పూర్ణుడు, భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థ పూర్ణము. ఈ పూర్ణంతోటే పూర్ణం అభివ్యక్తమై ఉంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ, ఆ పూర్ణం నుండే ఈ పూర్ణుడు అంటే తండ్రి నుండే కొడుకు. తండ్రి ఏ రకంగానైతే పరిపూర్ణుడో అదే రకంగా కొడుకు కూడా పరిపూర్ణుడు. దేవుడు ఏ రకంగానైతే పరిపూర్ణుడో అదే రకంగా జీవుడు పరిపూర్ణుడే. ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం తీసుకొని ఈ యొక్క సృష్టి వ్యవస్థ చేయడం జరిగింది. చివరికి పూర్ణమేవావశిష్యతే. ఏ పరమాత్మ నుండి ఈ సృష్టి వ్యవస్థ ఏర్పడిందో మళ్ళీ చివరికి ఈ ప్రళయమైన తర్వాత ఆ యొక్క పరమాత్మ పూర్ణుడుగానే మిగిలిపోతుంటాడు. పూర్ణుడుగానే మిగిలిపోతుంటాడు అని అంటే ఎవరైతే అవివేకంతో అజ్ఞానంతో ఈ దేహంతో జన్మలతోటి వచ్చినటువంటి జీవాత్మ తాను తన గతిన వెళ్ళిపోయిన తర్వాత ఈ సృష్టి ప్రళయమైన తర్వాత ఇక మిగిలేది భగవంతుడు పూర్ణుడుగానే ఉంటాడు అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ ఇంకొక అజ్ఞానం ఏంటంటే ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు అగ్నిహోత్రం చేసేటువంటి వారు అవగాహన లేని తొందరపాటు వల్ల ఏం చేస్తుంటారని అంటే సర్వం వై పూర్ణం స్వాహ, సర్వం వై పూర్ణం స్వాహ, సర్వం వై 3 సార్లు చెప్పినప్పుడు మనస వాచ కర్మణ ఈ సర్వం వై పూర్ణం ఇంతవరకే ఈ యొక్క అగ్నిహోత్రం అయిపోయింది, నేను సంకల్పించినటువంటి ఈ ఉద్దేశం నెరవేరింది అని చెప్పేసి యజమానుడు సర్వం వై పూర్ణం స్వాహ అన్న తర్వాత ఆ పౌరోహిత్యులు ఏం చెప్పిస్తుంటారంటే వసోహ పవిత్రమసి శతధారం అని ఆ మిగిలినటువంటి నెయ్యిని ఎత్తిపోపిస్తుంటారు. ఇది పరమ దరిద్రం అనమాట. గృహాశ్రమానికి కలంకం ఆ రకంగా పోయడం. ఎందుకు అంటే ఆశ్రమం చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ఆనువంశికంగా ఉండేటువంటిది. ఏదైనా సరే భావజాలం తన సంతానానికి అప్పగించాలి, సంతానం అందుకోవాలి. అందుగురించి ఈ యొక్క ద్రవ్యము అనేటువంటి పదార్థం సంతానానికి వాళ్లకు వారసత్వ సంపదగా వారికి పంచివ్వాలి. వారికి హక్కు ఉంటుంటది, ఎత్తిపోయడానికి నీకేం హక్కు లేదు. అందుగురించి ఎత్తిపోయించేటువంటిది యొక్క వైదికంలో అశిష్ట వ్యవహారం. ఈ మరి వేదమంత్రమే కదా వసవ పవిత్రమసి అనేటువంటిది అంటే అవును వేదమంత్రమే. అది ఎక్కడ చేయాలి అని అంటే ఎక్కడైతే సర్వసంగ పరిత్యాగం చేసి ఇల్లు వదిలిపెట్టి వానప్రస్థం సన్యాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఇంటితోటి ఈ సంపత్తితోటి ఏమీ సంబంధం లేదు, ఆ సంబంధం లేదు అనేటువంటి త్యాగభావనే ఈ వసవ పవిత్రమసి అని చెప్పేసి నేను దారపోస్తున్నాను, నేను వదులుకుంటున్నాను అని చెప్పేసి తన సర్వసంగ పరిత్యాగానికి చిహ్నం ఒకటి. ఇక రెండవది ఎక్కడైతే సార్వజనికంగా ద్రవ్యాన్ని దానంగా తీసుకొచ్చి సార్వజనికంగా చేయడం జరుగుతుందో అది అందరికి వారికి అర్పించడానికి. ఇక మూడవది
వారి చేతుల మీదనే పరిపూర్ణం కావాలి, ఏమీ మిగులుబాటు కావద్దు. మిగులుబాటు అయితే అక్కడ మరి గొడవలు అవుతుంటాయి కాబట్టి మిగిలకుండా అంత దాంట్లోనే సమర్పితం చేయడం. ఇక మూడవది, వరిశ్రేష్ఠి యజ్ఞం చేసేటప్పుడు లోక కళ్యాణకరంగా చేస్తుంటాం కాబట్టి అందరికీ మేలు జరగాలని అక్కడ మిగులుబాటుగా చేయకూడదు అని చెప్పేసి యజమానుడిగా కూర్చుండేటువంటి వారు యజ్ఞం చూడడానికి ఈ ఇంటి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వ్యవసాయదారులు వ్యాపారస్తులు ఉంటుంటారో వారు వాళ్ళ పొలంలో పండినటువంటి ద్రవ్యం ఏదైతుందో అది ఈ యొక్క భగవంతుడు వర్షం ఏ రకంగా కురిపిస్తున్నాడో వారింటికి ద్రవ్యం ఆ రకంగా రావాలి. గృహప్రవేశం చేసేటప్పుడు ఈ ద్రవ్యాన్ని ఈ రకంగా చూపించడం జరుగుతుంటది. ఇంకా ఈ యొక్క గుమ్మం మీద, కడప మీద చల్లడం జరుగుతుంది, కడప లోపల చల్లడం జరుగుతుంది, కడప బయట చల్లడం జరుగుతుంది. ఆ ఇంటిలోకి ప్రవేశించేటువంటి వారు ఈ రకంగా ఈ యొక్క ధనధాన్యముల సిరి సంపదలతోటి పుష్కలమైనటువంటి సిరి సంపదల మధ్యలో ఈ రకంగా తిరుగాడుతుండాలనేటువంటిది అక్కడ అభిప్రాయం. అందు గురించి ఈ యొక్క దైనిక అగ్నిహోత్రం కానీ, సంస్కారయుక్త అగ్నిహోత్రం కానీ, ఇంకా ఏదైతే గృహస్థ రూపకంగా చేసిన దాంట్లో ఈ వసవ పవిత్రం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దయానంద సరస్వతి పూనా ప్రవచనం ఉపదేశ మంజరిలో యజ్ఞం గురించి చెప్పిన ప్రసంగం కానివ్వండి, మరియు పని చేయండి మునిగారు, మైక్ బంద్ చేయండి, మాట్లాడేటప్పుడు ఆన్ చేయండి కానీ బంద్ చేయండి. ఇక పూనా ప్రవచనంలో కానివ్వండి, సంస్కార విధిలో కానివ్వండి, వేద భాష్యంలో ఎక్కడ ఈ యొక్క యజ్ఞం యొక్క ముగింపు ప్రస్తావన వచ్చినప్పుడు కానివ్వండి, సత్యార ప్రకాశంలో కానివ్వండి, ఋగ్వేద భాష్యంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఈ యొక్క వసోహ పవిత్రమసి అనేటువంటి మంత్రం యొక్క వ్యాఖ్యానాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకు అనంటే గృహస్థుడు అనేటువంటి వాడు తండ్రి నుంచి ఏ రకంగా వస్తున్నాడో, తండ్రి నుంచి వచ్చి తాను పెరిగి పెద్దవాడే మళ్ళీ తన కొడుకుని ఏ రకంగా జన్మింపజేస్తున్నాడో, అతనికి పెళ్లి చేయగానే అతను తన కొడుకుని ఎట్లయితే పెళ్లి చేస్తున్నాడో ఈ రూపకంగా ఆనువంశికంగా నడుస్తుంటది, నిర్వంశకంగా ఉండదు. అందు గురించి గృహస్థులైనటువంటి వారు పాత్రలు బోల్దించకూడదు. యజ్ఞం చేస్తున్నప్పుడు పాత్రములో అవశేషము మిగలాలి, మిగిలినటువంటి దాన్ని మళ్ళీ సంగ్రహించి పెట్టుకోవాలి. అది ఉదయం చేసిన యజ్ఞానికి మిగిలింది సాయంత్రం ఉపయోగపడుతుంది, సాయంత్రం చేసిన దానికి మిగిలితే ఉదయం ఉపయోగపడుతుంటది. ఇది నిరంతరంగా అక్షయ పాత్ర అనేటువంటిది గృహస్థుల దగ్గర అక్షయ పాత్ర తప్పనిసరిగా ఈ యొక్క అవశిష్ట భాగం మిగిలింది సంరక్షించాలి. ఇక తన జీవితం అయిపోయిన తర్వాత తన పిల్లలకు అది వర్తించాలి, వాళ్ళకు అందించాలి. సంపత్తి ఏదైతే ఉందో సంపాదించి పెట్టి అప్పులు చేసిపోవద్దు. పిల్లలకు ఎవరైతే అప్పులు చేసి పోతుంటారో వాళ్ళు రుణగ్రస్తమై ఉంటుంటారు. కాబట్టి రుణగ్రస్త జీవితంతో ఈ జీవితాన్ని ముగించుకోకూడదు. మనము ఉపకారం చేస్తూ వాళ్ళకు వాళ్ళ బాధ్యతను, అంటే వాళ్ళను కనీసం ప్రయోజకులనన్నా చేయండి, సంపాదించి పెట్టకపోయినా సరే, కానీ వాళ్ళను ప్రయోజకులుగా చేసి సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా తీర్చిదిద్దితే అది మీ రుణం తీరిపోయినట్టుగా. అప్పులు చేసి పెట్టి మాత్రం మీరు ఎంత దూరం వెళ్ళినా, ఏ స్వర్గం వెళ్ళినా మీకు బంధమే ఉంటుంటది, ముక్తి కలగనే కలగదు. చెప్పండి. పెద్ద మనుషులు కూడా అన్నం గిన్నె ఊడ్చేయద్దు, ఊడ్చేసినట్టయితే కొంత 2 మెత్తలను ఉంచాలి అంటారు. మునిగారు చెప్పండి, చాలా సేపటి నుండి ప్రయత్నిస్తున్నారు. ఈ రకంగా అందుకని యజ్ఞం చేసేటప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద యజ్ఞాలలో ఏంటంటే మనం ప్రత్యేకించి చేసినప్పుడు శిష్టకృత ఆహుతి ఇచ్చిన తర్వాత కోసం ఏ పదార్థం అయితే మనం తయారు చేసుకుంటామో మిగిలినటువంటి ఆ నెయ్యిని ఆ శిష్టకృతలో వేయాలి, అందరూ పంచుకొని తినాలి అని చెప్తుంటారు. ఇక దయానంద సరస్వతి అగ్నిహోత్రం అయిన తర్వాత ఏమని చెప్తున్నాడు అంటే, ఈ అందరికి అభ్యాగతులు ఎవరైతే అతిథులు వస్తుంటారో, చుట్టాలు వాళ్ళందరూ వచ్చి బంధుమిత్రులు వస్తుంటారో వాళ్ళందరినీ సాగనంపిన తర్వాత ఎవరైతే యజ్ఞం యొక్క యజమాన దంపతులు ఉంటారో వారు మొట్టమొదట యజ్ఞం యొక్క యజ్ఞశేషం ఆహుతి ఇవ్వగా మిగిలినటువంటి ఘృతమును ఆ యొక్క తీపి పదార్థాన్ని దాన్ని పూజించాలి. ఆ తర్వాత మీరు ఇంట్లో చేసుకునేటువంటి ఇష్టమున్న పదార్థాలు అవి తినాలి. అంతేగాని ఈ మొత్తం దీంట్లో గిన్నెలు పోలించి గీకి వేయకూడదు, అది పరమ దరిద్రం. పాత్రల యొక్క శబ్దం రాకూడదు. ఈ మన వైదికంలో
ఒదిగించేటువంటిదే. విత్తనం నాటేటువంటి విధంగా ఉంటుంటది అగ్నిహోత్రంలో. ఇక్కడ శబ్దం రాదు. అదే పౌరాణికంలో ఈ కొబ్బరికాయలు కొట్టుకోవడము, ఆ పశుబలు ఇవ్వడము, అక్కడ శబ్దం ఉంటుంటది. ఇక్కడ కేవలం ఒదిగిపోవడం ఉంటుంది. హాంజీ మునిజీ బోలియే. ఉమా ఆచారి, మరి వసో పవిత్రమతి అని చెప్పి పాత్రలు ఉన్నాయి, మొత్తం పోయకుండా వాటిని శుద్ధి చేసేది ఏ విధంగా? మనం ఏదైతే సంగ్రహించుకుంటూ ఉంటామో, డబ్బాలో ఏదైతే పెట్టుకుంటామో దాంట్లో వేసుకోవాలి. మళ్ళీ అది సాయంత్రానికి ఉపయోగపడుతుంటది కదా. అదే పాత్ర అట్లాగే పెట్టమని అనట్లేదు కదా. శుచి శుభ్రత అనేది తప్పనిసరిగా అవసరం. యజ్ఞకుండము కడగాలి, పాత్రలు కడగాలి, శుద్ధి చేసుకుంటేనే బాగుంటది. నిత్యాగ్నిహోత్రంలో కేవలం 3 సార్లు సర్వం అయిపోయినాం అని చెప్పి 3 ఆహుతులు సరిపోతుంది, అంతేనా? సరిపోతుంది. ఇక పవిత్రం అనేది ఆ రకంగా కాదు, లేదు ఇది మొత్తం వేస్తేనే అవుతుంది అనేటువంటి భావజాలం కలిగినటువంటి ఎవరైతే ఉంటుంటారో వారికి సమాధానం ఏంటంటే, ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగ్రహే త్వమిష్టాపూర్తే ఇష్టాపూర్తే ఇష్టాపూర్తే ఇష్టపూర్తిగా ఉద్దేశ నిమిత్తకంగా చేసినటువంటిది సంసృజేథామయంచ మంచిగా పరిపూర్ణంగా మొదలుపెట్టారో విశ్వే దేవాహ యజమానశ్చ సీదత. పంచమహాభూతాలకు ఏవైతే వాటిని ఆహ్వానించి, విద్వాంసులను అతిథులను ఆహ్వానించి ఏదైతే యజ్ఞం చేయడం జరుగుతుందో, సర్వం వై పూర్ణం స్వాహ అన్న తర్వాత యజ్ఞం అయిపోతే మళ్ళీ స్వాహ అని చెప్తే, ఆ స్వాహ అని చెప్పినటువంటిది ఎప్పుడైతే యజ్ఞం ఆరంభించేటప్పుడేమో విశ్వే దేవాహ యజమానశ్చ సీదత, దేవతలను పిలిపించి వారికి ఈ యొక్క యజమానుడు ఆహుతి ఇచ్చేటప్పుడు ఈ సర్వం వై పూర్ణం స్వాహ అనేటువంటి వరకు బాగుంది. కానీ సర్వం వై పూర్ణం స్వాహ అయిపోయిన తర్వాత మళ్ళీ వసో పవిత్రమసి ఈ మంత్రంతో స్వాహ ఇస్తే అప్పుడు ఆ వెళ్ళిపోతున్నటువంటి దేవతలు పరిస్థితి ఎలా అంటే, అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, బిరబిరమంటూ అందరు వచ్చారు, మాకు ఇవ్వండి అని చెప్పేసి ఎవరికి తోచింది వారు అడుక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ రండి, ఇదిగో తీసుకోండి అనేటువంటి భావజాలం. అంటే అప్పుడేమో అయిపోయింది, వెళ్ళిపోండి, ఇక ఈ రోజు అయిపోయింది, మళ్ళీసారికి రండి అని చెప్పినట్టుగా. భోజనం పెట్టేటప్పుడు భోజనం అయిపోయింది, మళ్ళీ నెల, మళ్ళీ తారీఖు, మళ్ళీ అని చెప్పినప్పుడు సర్వం వై పూర్ణం స్వాహ అయిపోయింది, మనస వాచ కర్మణ అయిపోయింది. మళ్ళీ వసోపవిత్రమసి మంత్రంతో చదివితే ఆ వెళ్ళిపోతున్నటువంటి దేవతలు వెనుకకు తిరిగి ఈ యజమానుడు ముందు సంసృజేథామయంచ మంచిగా చక్కగా బాగుగా చేస్తున్నాను అని చెప్పేసి సర్వం వై పూర్ణం స్వాహ అని చెప్పింది నిజమా? ఇప్పుడు స్వాహ అని చెప్పేసి మనల్ని మళ్ళీ ఆహ్వానిస్తున్నది నిజమా? అంటే ఈ యజమానుడు మిథ్య, అబద్ధమాడుతుంటాడు, సత్యవాదుడు కాదు, అసత్యవాది అని చర్చించుకుంటూ పోతుంటారు. అందు గురించి ఆ యజమానులది ఏ మనోకామన సఫలీభూతం కాదు. అది అందుకని మాట మనం కట్టుబడి ఉండాలి. ఇది ఎవరైతే ఆజ్ఞాచక్రంలోకి వస్తుంటారో వారు ఎక్కువ 24 గంటల సాధనామయమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు. 24 గంటలు కూర్చుండి గంట సేపు చేసే నటన సరైనటువంటిది కాదు. 24 గంటలు కూర్చున్నా, పడుకున్నా, లేస్తున్నా, మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, తింటున్నా, పడుకున్నా, కొట్లాడుతున్నా, అన్నిట్లలో ధ్యానం ఎవరైతే చేస్తుంటారో అటువంటి వారు ఆజ్ఞాచక్రంలో ప్రవేశించినప్పుడు ఎదుటి వారు దాదాపుగా వారి మాటను ఏవగించారు. ఇంకా మిగతా వారు ఎవరైతే కేవలం పుస్తకాలు చదువుకుంటా, ఇందాక మునిగారు 4 విభాగాలు చేసి చెప్తున్నారు కదా, వీరు ప్రవచనం వినుకుంటా వారు కేవలం ప్రవచనం చేస్తున్నారు, వీరు కేవలం ధ్యానం చేస్తున్నారు. ఈ రకంగా ఇది కాదు. 24 గంటలు ధ్యానంలో ఎవరైతే జీవిస్తుంటారో అటువంటి వారి మాట జవదాటరు, అది జరిగిపోతుంది. ఇంకా ఈ జరిగిపోతుంటది అనేటువంటి దాంట్లో 2 కోణాలు ఉంటాయి. ఒకటేమో విషయాన్ని తాపత్రయం కలిగినటువంటి వారు, కుతూహలం కలిగినటువంటి వారు, జిజ్ఞాస భావం ఉంటేనేమో విషయాన్ని గ్రహిస్తుంటారు. మూర్ఖంగా, అజ్ఞానంగా ఉండడం,
అజ్ఞానంగా ఉన్నప్పుడు ఏమవుతుంటది అని అంటే ఇది పాయసం వడ్డించి కంచంలో వేస్తే దాంట్లో ఇది నా కంచంలో కాదని ఒకసారి దాన్ని పడేయడం, ఇంకొకసారి ఆ పిల్లవాడి కంచంలోనే పాయసం వడ్డించినా కూడా దీంట్లో నల్లగా రాళ్ళు ఉన్నాయి, నాకు వద్దే వద్దని చెప్పేసి పడేయడం. ఆ నల్లగా రాళ్ళు ఉన్నాయి ఏంటంటే ఇలాచి యాలకుల విత్తనాలు, అది నాకు వద్దు అని అంటే ఇంకో ఈ ప్రసంగం ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ఆశ్రమం వాళ్ళు కూడా చేసేది అదే. ఇక్కడ ఏంటంటే నానుస్తున్నారు ఒకరిని చేయనిస్తలేరు, వద్దని అంటలేరు. ఇది నానిస్తే మేము తెలివైన వాళ్ళని అనుకుంటున్నారు. అది తిరగబడిన రోజు వాళ్ళకి తెలుస్తుంటది. అది ఏదైనా శృతి మించితే మాచారి అజ్ఞానం ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులే కదా. అవును, అంతే కదా. వాళ్ళు కొంచెం జ్ఞానం పెంచుకోవాలా అని ఎవరికైతే తపన ఉంటుందో వాళ్ళు జ్ఞానం నేర్చుకోవడానికి అడుగు ముందుకు వేయాల్సిందే కదా. అవును, తప్పనిసరిగా వేయాల్సిందే. కానీ వాళ్ళు ఆ జ్ఞానం యొక్క సంపర్కంలోకి రావట్లేదు, విద్య యొక్క సంపర్కంలోకి రావట్లేదు. అవిద్యాగ్రస్తమై ఉండడం, ఆ విద్యకు దూరంగా ఉండడమే తెలివితనం అనుకుంటున్నారు వాళ్ళు. ఇక వారికి ఏంటంటే వారికి అజ్ఞానమే వారికి శరణం, అంతకు మించి మనం ఏం అనలేము. నిరంతరము మరి ఆచారం ఓం 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 అనుకుంటా పని చేయాలన్నా నిరంతరం? మళ్ళీ చెప్పండి. నిరంతరంగా భగవంతుని ధ్యానం అన్నట్టు ఓం ఓం అంటే వేరే దానికి పోదు కదా, అనుకుంటూ పని చేయాలన్నా? రీసౌండ్ వస్తుంది, ఏం చెప్తున్నారు అక్కడ. ఎప్పుడు ఓంకారం తలుచుకోవాలన్నా, భగవంతుని తలవాలంటే ఎప్పుడు ఓం ఓం అనుకుంటా ఉండాలన్నా అని అమ్మగారు. ఓంకారం తలుసుకోవడం కాదు, ధ్యానంలో ఉండాలి కానీ ఓంకారం తలుసుకోవడం కాదు. ఓంకారం తలుసుకుంటే ఓంకారమే గుర్తుకొస్తుంటది, అంతకుమించి ఏమి రాదు కదా. అందుకని ధ్యానము వేరు, ఓంకార జపం వేరు. మనం నడవడి మంచుకుంటే మనసు అదే నిలుస్తుంది. అమ్మగారు, జయమ్మ గారు మైకు బంద్ చేసి మాట్లాడుతున్నారు, లేదంటే మా అందరికి వినబడేట్టు అని చెప్పండి. ఇక్కడ మనస్సును నిర్మలం చేసుకోవడం, విషయంతో ప్రభావితం చేసుకోవడం, విషయాసక్తత, విషయానికి పట్టించుకోకుండా ఉండడం, విషయాతీతంగా ఉండడం, ఇది ధ్యానం. ధ్యానంలో చేసేది ఏమీ ఉండదు, కేవలం సాక్షిభూతంగా ఉపస్థితమై ఉండాలి. ఉంటేనే అప్పుడు అర్థమవుతుంటది, బోధపడుతుంటది. ఇప్పుడు వ్యావహారికంగా ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా వస్తువు గురించి కానీ, ఏదైనా విషయం గురించి కానీ, ఏదైనా శబ్దం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ ఎంత వెతికినా దొరకగా అతని మీద ఆ ఆశ వదిలేయగానే ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకోకుండా ఎదురుపడుతుంటారు. అంటే దాన్ని ఏమంటారంటే వెతికిన తీయ కాలికి తగిలిందని అంటారు కదా, రూపకంగా. అప్పుడు ఎనలేని సంతోషం, నువ్వు ఇక్కడే ఉన్నావా, నేను ఎక్కడెక్కడో వెతికాను నీ గురించి అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంటది. ధ్యానం అటువంటిది. మనం అన్నీ వదిలేసిన తర్వాత మనకు కలిగే అనుభూతి ధ్యానం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అవును, తెలుసుకుంటున్నా. ఈ ఓంకార జపం చేసేది విజయలక్ష్మమ్మ గారు అడిగేది, చేసేది ఏంటంటే ప్రయత్నంలో ఉంటుంటది. ప్రయత్నం ధ్యానం కాదు, పారితోషికం ధ్యానం. అంటే ప్రారంభంలో అది అవసరమేనేమో కదా ఆచార్యజీ. ఇప్పుడు మళ్ళీ భాష వేరు. వంట చేయడము, వంట సరుకుల కోసం ప్రయత్నించడము, తిని తృప్తి పడడం. తృప్తి కోసం కదా ఇవన్నీ చేసేది, వంట సరుకులు తెచ్చుకునేది, డబ్బు సంపాదించేది అంతా. ఆ తృప్తే లభిస్తే అవన్నీ అవసరం లేదు ఇక, అంతే కదా. అంతే. ఓం ఖం బ్రహ్మ ఖం పురాణం వాయుం రం ఖం ఇతిహాస్మాః. ఓం ఖం, ఓం అంటే పరమాత్మ ఎటువంటి వాడు అని అంటే ఖం అంటే ఆకాశం. ఆకాశం అంటే కనిపించినట్టే కనిపిస్తుంది, కానీ పట్టుకోవడానికి ఎంత దూరం వెళ్ళినా కూడా మళ్ళీ అంతే దూరం కనిపిస్తుంది.
మనం భూమి మీద ఉండి చూసినప్పుడు పైకి కనిపిస్తుంది. అదే ఈ డ్రోన్లతో ఎగిరిన వారికి, విమానంలో ఎగిరిన వారికి, రాకెట్లలో దూసుకుపోతున్న వారికి పైన అంతే పైకి కనిపిస్తుందా లేదంటే కిందికి వస్తుంటుందా వాళ్ళకు? అంతే పైకి కనబడుతుంది, కిందికి ఉన్నట్లు కనబడుతుంది, దగ్గర పోతే దొరుకుతుంది అన్నట్లు. మనకు దొరకది, వాళ్ళకు కూడా అంతే పైకి ఉంటది, దొరకదు. ఆ రూపకంగా ఖం అంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఉనికి, అస్తిత్వం ఆ విధంగా ఉంటుంటారు. ఖం పురాణం వాయురం ఖమితి. ఈ యొక్క వాయువు ఏ రకంగానైతే ప్రవహించుకుంటూ, ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే ఒక ముసలావిడను ఆవిడ ఇబ్బంది పెడుతున్నారంట. పిల్లలందరూ ఇబ్బంది పెడితే ఊరి వాళ్ళ మీకు చెప్తే మీ పిల్లలంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని అంటే వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారంట, ఎవరు పట్టించుకోకపోతే. అయితే ఆ ముసలామె దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆవిడ దగ్గర కోడి పుంజు ఉన్నది. ఆ కోడి పుంజు 4 గంటలకు, అది సరిగ్గా 4 గంటలకు కూస్తుంది అనమాట. కూయగానే పని వెళ్ళిపోతుంటారు, స్త్రీలందరూ లేచి ఇంటి పని చూసుకుంటుంటారు అనమాట. అది వాళ్ళందరికీ ఒక అలారం లాగా అయిపోయింది. ఇప్పుడు ఆమెను అందరు ఇబ్బంది పెట్టేసరికి ఆమె బాధపడి ఆ ఊరు నుంచి వెళ్ళిపోతే ఆ రోజు రాత్రికి ఆవిడ అక్కడ లేదు కాబట్టి తెల్లారేగట్ల వేరే ఊర్లో ఉన్నది. ఆ కోడి పుంజు తనతో పాటు తీసుకెళ్ళింది కాబట్టి అక్కడ కూసింది అనమాట. కూస్తే ఆవిడ ఏమనుకుంటుందంటే, ఇక వాళ్ళు ఎట్లా లేస్తారో చూస్తాం, నా కోడైతే నా దగ్గర కూస్తున్నది, వాళ్ళ దగ్గర అయితే కూస్తలేదు కదా, వాళ్ళకి ఎట్లా లేస్తారు, అట్లా నిద్ర పడుకొని ఉంటుంటారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు నా కోడి కూస్తేనే మళ్ళీ రెండవసారి కోడి పుంజు ఎప్పుడు కూస్తుంది అంటే పొద్దుపడిచేటప్పుడు. నా కోడి కూస్తేనే పొద్దుపడుస్తుంది. నా కోడి ఇక్కడ కూస్తున్నది కాబట్టి ఇక్కడ పొద్దుపడుస్తుంది, అక్కడైతే వాళ్ళకి పొద్దే పడవదు, వాళ్ళు ఎట్లా బతుకుతారు అని అనుకుంటున్నారు. అజ్ఞానం ఆచార్యజీ ఆమెది. అంతే కదా? అవును ఆచార్యజీ. అందుకని వాయువు ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది. ఎక్కడైతే వాయువు సంచారం ఉంటుంటుందో అక్కడే జీవనీయ ప్రాణులన్నీ ఉంటుంటాయి. కౌరవ్యాయని పుత్రో వేదో అయం బ్రాహ్మణాః విదుహుర్ వేదైర్ అనేన వేదితవ్యం. కౌరవ్యాయని ఈ కౌరవ్యాయని పుత్ర అని అంటే ఒక పేరు. కౌరవ్యాయని అనేటువంటి ఆ పేరు ఆ యొక్క స్త్రీ యొక్క పుత్రుడు ఋషి. అతడు ఈ యొక్క రహస్యాన్ని అంతా తెలుసుకొని వేదో అయం బ్రాహ్మణ, అదంతా వేద అంటే తెలుసుకొని, అయం బ్రాహ్మణ విదుహు, ఈ రకంగా తను తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తుంటాడు. వేదైర్ అనేన వేదితవ్యం యద్ వేదితవ్యం, ఈ రకంగా తెలియజెప్పేటువంటి దానితోటే తెలియని వారికి విషయం అనేటువంటిది అవగాహనకు వస్తుంది, తెలుస్తుంది. ఇది పంచమే అధ్యాయే ప్రథమం బ్రాహ్మణం అథ ద్వితీయ బ్రాహ్మణం. సమయం అయిపోయింది కదా. ఓ ఆచార్య, ఈ పంచమ బ్రాహ్మణంలో ఏం చెప్పిండు అసలుగా? దీంట్లో ఏంటంటే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని చెప్పాడు. పూర్ణుడు, అంతటా అన్నిట్లో పూర్ణుడు ఉన్నాడు, పూర్ణము అని చెప్పాడు. పూర్ణమిదం పూర్ణం అధః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణము నుండే పూర్ణుడు, భగవంతుడు పూర్ణుడు కాబట్టి పూర్ణుడు అయినటువంటి భగవంతుడి నుండి పూర్ణుడైనటువంటి జీవుడు పుడుతున్నాడు. జీవుడు పుట్టి జీవుడిని పుట్టించినా కూడా భగవంతుడు పూర్ణుడుగానే ఉన్నాడు. భగవంతుడు చేసినటువంటి ఈ సృష్టి కూడా ఎటువంటి లోపము లేకుండా పూర్ణముగానే ఉంది. మరియు జీవుడు
ఈ తన వెకిలితనముతోటి వచ్చినటువంటి కార్యాన్ని నివృత్తి చేసుకొని జీవన్ముక్తిని పొందిన తర్వాత ఈ యొక్క ప్రకృతి ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క జీవుడు లేకున్నా ప్రకృతి లేకున్నా భగవంతుడు మళ్ళీ పూర్ణుడుగానే ఉంటాడు అనేటువంటిది ఒక సందేశం. ఇంకొకటి, భగవంతుడు ఆకాశం ఏ రకమైతే పట్టుబడదో ఆకాశం ఇప్పుడు భూమి మీద ఉన్న వారికి ఏ రకమైతే కనిపిస్తుందో, విమానంలో ఎగురుతున్నటువంటి వారికి, రాకెట్లో దూసుకుపోతున్నటువంటి వారికి, చంద్రమండలం గ్రహాంతరంలో వెళ్తున్నటువంటి వారికి కూడా అంతే పైకి ఉంటుంటది. ఆ రకంగా అంతుబట్టకుండా ఆకాశం ఏ రకమైతే ఉందో, ఆ యొక్క ఆకాశం అయితే పంచమహాభూతాలలోని ఒక అవయవం కాబట్టి ఈ ఆకాశం నశిస్తుంది. కానీ పరమేశ్వరుడు మనకు ఈ యొక్క ఆకాశమే అంతుబట్టకుండా ఉన్నటువంటిది. ఈ ఆకాశం కంటే కూడా అంతుపట్టనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ పంచమహాభూతాలలోని ఈ ఆకాశం కూడా ఆ భగవంతునిలోనే నిహితమై ఉన్నది అనేటువంటిది అభిప్రాయంతో ఈ యొక్క రహస్యాన్ని చెప్పి, ఈ యొక్క రహస్యాన్ని కౌరవ్యాయని అనేటువంటి ఆవిడ యొక్క పుత్రుడు దీనిని తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తూ అందరిని బ్రాహ్మణులుగా చేస్తున్నాడు అనేటువంటిది అభిప్రాయం. ఓకే ఓకే, ధన్యవాదములు ఆచార్య. సమయం కూడా అవుతుంది కదా. బృహదారణ్యక ఉపనిషత్తు తర్వాత 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం ప్రారంభమైంది ఈరోజు. 5వ అధ్యాయం స్వామి. 5వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణం అంటే 4 పూర్తి అయిపోయింది, 5వ దాంట్లో ఇప్పుడు పూర్తి అయిపోయింది, 5వది కూడా ప్రారంభమైంది. 5వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణం ఇప్పుడు ఈ రోజు అయిపోయింది. రేపు రెండవ ఈశ్వరీయ తత్వాన్ని తెలియజేస్తూ ఈశ్వరుడు కంప్లీట్ గా పూర్ణుడు కాబట్టి అతని సృష్టి కూడా పూర్ణంగా ఉంటది. ఇక్కడ ఈశ్వరుడు జీవులను పుట్టిస్తాడని అంటున్నారు. మరి జీవుడు పుట్టించాడు కదా స్వామి. ఇది బ్రహ్మాండంలో భగవంతుడు ఏ రకంగా చేస్తున్నాడో, పిండంలో తండ్రి కొడుకును పుట్టిస్తున్నాడా లేదా సంతానాన్ని అంటున్నాడా లేదా, అదే రహస్యం ఇక్కడ చెప్తున్నాడు కదా. యథా పిండే తథా బ్రహ్మాండే. అది కాబట్టి ఈశ్వరీయ రహస్యాన్ని లోతుగా అర్థం చేపించాడు. ఈ 3 అనాది పదార్థాలు తెలుసుకోవడం లోపల పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి అనేటువంటి తత్వాన్ని ఈరోజు పూర్ణాత్ పూర్ణమిదం అనే ఆ మంత్రంతో సృష్టి రహస్యాన్ని తెలియజేశారు. వారికి ధన్యవాదములు. తర్వాత యజ్ఞ రహస్యాన్ని కూడా ఒక్కొక్కటి తెలియజేశాడు. అగ్నిహోత్రం, నిత్య అగ్నిహోత్రం కానీ, తర్వాత బృహత్ అగ్నిహోత్రం కానీ చేసినప్పుడు ఈ వసోపవిత్రం ఎప్పుడు ఉచ్చారం చేయాలి, ఎప్పుడు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా తెలియజేస్తారు. వారికి ధన్యవాదములు. అనంతరము ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ను నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన నిన్న మరి విజయలక్ష్మి అని చెప్పారు. ఈరోజు ఆదివారము ఎవరిది ఉంది ఈరోజు? పుష్పగారినండి వారు ఇది మారుస్తున్నారు. అది ఎంత లేదు మరి. ఎప్పుడైనా భాగ్యలక్ష్మి తర్వాత నేను ఉంటాను. ఈ రోజు నుంచి ఒకరి తర్వాత ఒకరు గుర్తు పెట్టుకుంటే మనం ఈజీగా వైద్య సంతోపాదన మీరు పేరు ప్రకటించుకుంటే బాగుంటుంది. మరి ధన్యవాదాలు. 2వ లిస్ట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి మణి గారు. మొదటిది ఉంది, 2వది మీరు పెట్టుకోలేదు. 2వ లిస్ట్ నేను రాసుకోలేదు కాబట్టి వేరే లేరన్నా చెప్పండి. జయలక్ష్మి గారు చేయించండి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. యోగా సంఖ్య బ్రహ్మ సాక్షాత్కారం చేస్తున్నాం. విజయలక్ష్మి. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాభిధానమసే స్వాహ.
ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః సేతాం సాః. ఓం శన్నో దేవీ రవిస్తయ आपो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి, ఓం భవః పునాతు నేత్రయోః, ఓం సహః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఖమర్ష మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాప్తపశో అద్య జాయత, తతో రాత్రి అజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాధరి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివ్యం చ పృథివీం చ అంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీ రవిస్తయ आपो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः. मनसा परिक्रम मंत्रमुలు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాచిత్యాయిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమో ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దద్మః. ఓం దక్షిణాదిగింద్రో అధిపతి స్థిరస్థిరాదే రక్షితా పితరక్షవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దద్మః. ఓం ప్రతీతి దిగ్వర్ణో అధిపతి ప్రోదాతో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దద్మః. ఓం ఉదీచే దిక్సోమో అధిపతి సజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దద్మః. ఓం ధ్రువాదిర్విష్ణురధిపతి కల్మాశగ్రీవో రక్షిత వీరుదైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దద్మః. ఓం భూత్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షిత వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమ మరాఠేయతో నిదహాతి వీరః, సనః పరసదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాతగ్నిః. ఓం ఉద్వయం తమసస్పరిస్వ, ఓం చిత్రం దేవానామదగాదనేకం, చక్షురుమిత్రస్య వర్ణస్య ఆగ్నేః, ఆప్రాచ్యావా పృథివీ అంతరిక్షం, సూర్య ఆత్మా జగతస్తు సచ్చ. ఓం వృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః,
दृशे विश्वाय सूर्यम् ॐ उद्वयं तमसस्परिसः पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमकन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुरुदेवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं देवेम शरदशतं शृणयाम शरदशतं प्रभ्रवाम शरदशतं अधीनाः साम शरदशतं भूयश्च शरदशतात् गायत्री मंत्रम् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अजर निरंजन निराकार सर्वव्यापक సర్వాంతర్యామి నీ దివ్యము వరేణ్యములైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానించుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను చేయునట్లు అనుగ్రహించుగాక. విద్య జ్ఞానాదులను పొంది పరమ సుఖముగా పొందునుగాక. ఏ ఈశ్వర దయానిధి నీ కృప వల్ల మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మల మూలమున మాకు ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. ఓం నమ శంభవాయ మయోగవాయ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ ఓం శన్నో దేవీ రవిస్తయ आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः ఓం శాంతి శాంతి శాంతి. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నమస్తే. నేను అర్థసహితంగా మళ్ళీ వారం కంపల్సరీ చెప్తాను. ఓం నమస్తే. శాంతి పాఠం చెప్పండి అమ్మగారు. ఓం జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆచార్య నమస్తే.